నోకియా కీప్యాడ్ ఫోన్ హెచ్ఎండి కంపెనీ. ఈ ఫోన్ వచ్చేసి డెడ్ కండిషన్లో వచ్చింది. నోకియా కొత్త ఫోన్ తీసుకున్నారు కస్టమరు. 10 రోజులు అవుతుంది, 10 రోజుల్లో ఆగిపోయింది. ఒకసారి మనం ఏ ఫోన్ ఉన్నా వస్తే ఫస్ట్ దాన్ని హెల్త్ చెక్ అని చెక్ చేసుకుంటాం. మనం చెక్ చేసుకొని మల్టీమీటర్ మీద షార్టేజ్ కట్టే ఉందా ఏంటనేది. నాకు ఎందుకో ఇది కొద్దిగా వాటర్ డ్యామేజ్ అనిపించి శుభ్రంగా సర్వీస్ చేసి కొద్దిగా హీట్ చేయడం జరిగింది. హీట్ చేసి ఒకసారి ఆన్ చేసి చూశాను. ఫోన్ అయితే ఆన్ అవుతుంది. లైటింగ్ కీప్యాడ్లో వస్తుంది కానీ డిస్ప్లేలోకి రావట్లేదు. ఏంటని చెప్పేసి ఒకసారి డిస్ప్లే మొత్తం ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ వాటర్ అనేది క్లాట్ కింద ఏర్పడింది ఒకటి. చూడండి, అదిగోండి అక్కడ ట్రాక్స్ అనేవి కలిసిపోవడం జరిగింది. శుభ్రంగా ట్రాక్స్ క్లీన్ చేసుకొని నీట్గా 3 ట్రాక్స్ కొద్దిగా ఫ్లెక్స్ పెట్టుకొని షోల్డరింగ్ చేసుకుంటే కనుక అయిపోవచ్చు. చేశాను, మొత్తం అంతా చేశాను. 100% అయిపోయింది. డిస్ప్లే లైటింగ్ రాడ్ అయింది. వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. చూడండి, అలా స్క్రాచ్ చేసుకున్నాం ట్రాక్స్ అనమాట. చూడండి, వాటర్లో పడితే జంగు పడేస్తుంది. అలా లైన్స్ కలిసిపోతాయి అనమాట. అలా కలిసిపోతే కనుక షార్ట్ అయిపోతే ఫోన్ కూడా ఆన్ అవ్వదు. ఒక్కొక్కసారి లైటింగ్ కూడా పోతుంది, లోపల గ్రాఫిక్ రాదు. చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఫ్లెక్స్ పెట్టాను, షోల్డరింగ్ చేస్తే నీట్గా లైన్స్ అనేవి మళ్ళీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. చూడండి, 1, 2 రెండో ట్రాక్ బాగా అదే లైటింగ్ మెయిన్. ఫస్ట్ ట్రాక్ వచ్చి గ్రౌండ్ వస్తుంది. ఇప్పుడు 1, 2 చూడండి. హెచ్ఎండి వర్క్ అయితే డన్. థ్యాంక్ యూ.